ఈరోజు ఎగ్ కర్రీ ఎట్లా వేసుకోవాలో చూపిస్తాను. అయితే రెగ్యులర్గా మనం చేసుకునే విధంగా కాకుండా ఈరోజు కొంచెం శనగపిండి వేసి చేశాను. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా వీడియో మొత్తం చూసి మీరు కూడా ట్రై చేయండి. మరి ఎట్లా వేసుకోవాలో ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం. సో చూసారు కదా, ఇక్కడ నేను ఒక 4 ఎగ్గులు తీసుకున్నాను. ఎగ్గులు మీరు మీ క్వాంటిటీని బట్టి మీరు తీసుకోండి. ఇందులో ఒక స్పూను ఇట్లా సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, అట్లాగే కొంచెం కొత్తిమీర, అలాగే ఒక స్పూను ధనియాల పొడి, కొద్దిగా ఉప్పు, అట్లాగే కొంచెం కారం, ఒక స్పూన్ దాకా కారం. మళ్ళీ మనం కర్రీ చేసేటప్పుడు కూడా కారం వేస్తాం కాబట్టి ఒక స్పూన్ వేసుకుందాము. ఇందులో ఒక 2 స్పూన్ల దాకా శనగపిండి వేసుకొని మంచిగా బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకొని ఇంకా పక్కన పెట్టుకోవాలి. సో డెఫినెట్గా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదా, ఇట్లా ఉండలు లేకుండా కలిపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు కర్రీ స్టార్ట్ చేసుకుందాము. ఇంకా స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుందాం. ఇంకా ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఒక 2 ఆనియన్స్ని వేసుకుందాం. ఇంకా ఆనియన్స్ మంచిగా ఎర్రగా ఫ్రై అవ్వాలి. సో చూసారు కదా, ఇట్లా ఆనియన్స్ ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు, అలాగే ఒక 2 టమాటాలని సన్నగా కట్ చేసి వేసుకోండి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి, లేదంటే చాపర్లో అయినా వేసుకోండి. అట్లాగే కొంచెం కొత్తిమీర, ఉప్పు ఆల్రెడీ కొద్దిగా మనము ఎగ్గులో వేసాం కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇంకా ఒక స్పూను కారం వేసుకొని మంచిగా కలిపేసి టమాటాలు బాగా ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకుందాం. సో చూసారు కదా, మంచిగా మనం వేసిన ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఒక 3 స్పూన్ల దాకా పెరుగు బాగా బీట్ చేసి వేసుకోండి. సో ఇట్లా 3 స్పూన్ల పెరుగు వేసి కలిపేసి ఒక్క నిమిషం అట్లా ఉడికించుకుంటే మనకి ఆయిల్ పైకి వచ్చేస్తుంది. పెరుగు వేసినాక మనకి ఎక్కువ టైం పట్టదు, జస్ట్ ఒక్క నిమిషం అట్లా ఉడికించుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, ఇట్లా 1 నిమిషం అయిన తర్వాత ఒక స్పూను గరం మసాలా వేసి ఇప్పుడు ఇందులో మనం కలిపి పెట్టుకున్న ఎగ్ ఉంది కదా, అది మొత్తం వేసేసుకొని మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాము. ఎగ్ వేసిన తర్వాత కలపకుండా అలాగే మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సో ఇట్లా ఒక 2 నిమిషాలు అయినాక ఇప్పుడు కలపండి. ఇప్పుడు కలిపితే మనకి ఎగ్ అనేది నుజ్జుగా అవ్వకుండా కొంచెం పీసెస్ లాగా ఉంటాయి. ఇట్లా అంతా కలిపేసుకొని ఇంకొక నిమిషం పాటు ఉడికించుకుందాం. సో చూసారు కదా, ఇట్లా 1 నిమిషం అయిన తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయండి. దీన్ని మీరు దేంట్లోకైనా తినండి, సూపర్గా ఉంటుంది. రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా తినండి, చాలా బాగుంటుంది. మరి డెఫినెట్గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చింది నాకు కమెంట్లో షేర్ చేసుకోండి. అట్లాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం తప్పకుండా ఇవ్వండి.